హలో నమస్తేనండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఇప్పుడేనండి మా టిఫిన్లు టీలు అయిపోయినాయి. ఇంకా రెండోసారి కూడా తాగేసాము. అయినా కొంచెం ఉన్నాయండి. మళ్ళీ వెయిట్ చేసుకొని తాగుదామని ఇప్పుడు దాకా టీవీ ముందర కూర్చున్నాను. టీవీ ముందర కూర్చుంటే అసలు లేవబుద్ధి కాదండి. ఇంకా టైం 11 అయింది. సరేలే పప్పులో ఆకుకూర పెడదాంలే అని చెప్పి నిన్న తోటకూర వండానండి. 2 కట్టలు తీసుకొస్తే 2 కట్టల్లో కొంచెం తోటకూర తీసాను, పప్పులో పెడుతున్నాను. పప్పు కూడా నానబెట్టుకున్నానండి. ఇంకా టమాటా, ఆనియన్, పచ్చిమిర్చి కోసి దీంట్లో ఆకుకూర పైన పెట్టి ఉప్పు కారం అలాంటివన్నీ వేసుకోవాలండి. ఇంకా గిన్నెలు కూడా తోమలేదండి. చూడండి, నిన్న ఉదయం తోమాను గిన్నెలు. ఒకేసారి తోముకుంటానండి గిన్నెలు. గిన్నెలు వచ్చినప్పుడల్లా గిన్నెలు తోముతున్నట్టే ఉంటుంది ప్రతిరోజు. ఎక్కువ సార్లు అసలు నేను ఇంత తీసుకోనండి. ఏ పనైనా ఒకసారి చేస్తాను. తేప కొంచెం తోముతారు కొంతమంది. నేను అలా చేయనండి. అంటే మేమిద్దరమే కాబట్టి టీ పెట్టుకున్నా కానీ టీ వడపోసుకునే రెండు పెట్టుకుంటానండి వస్తువులు. దీంట్లో ఉప్పు, కారం, టీ గిన్నెలు, పాల గిన్నెలు అన్నీ ప్రతిదీ 2 పెట్టుకోవాల్సిందేనండి. ఒకటి తోమపోతే ఇంకోటి వాడుకోవచ్చని. ఇంకా నిన్న రసం పెట్టాను, ఇంకా ఉన్నాయండి. మేము ఇద్దరమే కాబట్టి మరీ ఎక్కువ చేసుకోమండి. ఇద్దరమే ఎక్కువ అప్పటికప్పుడు చేసుకొని తింటమే కానీ ఫ్రిడ్జ్లో ఎప్పుడన్నా రసం అంటే, సాంబార్ అంటే అలాంటివి పెట్టుకుంటాము. అవి ఉన్నప్పుడు కర్రీ చేసుకుంటాం. అంటే నిన్న తోటకూర తెచ్చారు కాబట్టి కొంచెం పప్పులో పెడదాము, మొత్తం తోటకూర మొత్తం వండితే ఒకసారే కదా అని చెప్పేసి 2 సార్లుగా వాడుకోవచ్చు అని చెప్పి అలా చేస్తానండి నేను. ప్రతిసారి అంతేనండి. తోటకూర 2 కట్టలు తెస్తే ఒకటి పప్పులో పెడతా, ఒకటి తోటకూర వండుకుంటాను అవసరమైన వరకే. ఇది చిన్న రోలు అండి. యాలక్కాయ కొట్టుకోవటానికి, అల్లం దంచి కొంచెం వేసుకోవటానికి సరిపోద్ది. అంతేగాని చట్నీ నూరుకోవటానికి లేదండి. కొంచెం ఉండట్టయితే చట్నీ నూరుకునేదాన్ని. కింద బండకి ఒత్తిడి తగులుద్దని చెప్పేసి నేను ఇలా పెట్టుకుంటానండి. దీన్ని పెట్టి దానికి ఇబ్బంది లేకుండా. చిన్నులపాయ కూడా దంచి ఇప్పుడే వేసుకుంటే బాగుంటుందండి. కొంతమంది తిరమాత దాంట్లో వేస్తారండి చిన్నులపాయ. నేను అలా వేయను. ఉదయం వర్షం పడేటట్టుగా ఉంది. ఎండ చూడండి ఎట్టగా వస్తుందో. కొంచెం జీలకర్ర కూడా వేసుకుంటాను. పొంగకుండా ఆయిల్ కొంచెం వేసుకుంటా. నెయ్యి ఉంటే నెయ్యి వేసుకుంటాను, నెయ్యి లేదండి.
నెయ్యి మొన్న చేశాను కానీ అయిపోయింది. మేగడ ఉంది. మళ్ళీ ఒకరోజు మేగడ తీసి, అంటే మేము పెద్ద వాడములేండి నెయ్యి. సబ్స్క్రైబర్స్ 1500 మంది దాటారండి. మెనీ థ్యాంక్స్ అండి. విజిల్స్ కూడా అర్థం కావండి ఒక దాంట్లో వేస్తే, అందుకని ఎక్కడ పడితే అక్కడ పెట్టకుండా ఒక దాంట్లో వేస్తున్నాను. మినపప్పు నానబోసుకున్నానండి దోశలకి. ఈ మామూలుగా గుండ్లు అయిపోయినాయి. గుండ్లు ఉంటే ఇడ్లీకి నానబోస్తాను. ఇంకా మినపప్పు నానబోసానండి. ఈ బియ్యము ఒకరోజు దోశలకి, ఒకరోజు అంటే రెండు ఒకేసారి వేయనండి. ఇడ్లీ దోశలు మిక్సీలో వేస్తే మిక్సీ పాడైపోయిద్దని చెప్పేసి వేయనండి. ఇదిగోండి గ్రైండర్ ఉంది కానీ ఈ తీసి కడిగి లోపట రోళ్ళు అంటే రెండు అన్నమాట అండి. రెండు రోళ్ళు అది తీసి కడిగి ఇవన్నీ రిస్క్ అని చెప్పేసి మిక్సీకి వేస్తాను ఎక్కువగా. మా వారు బయట వేయించుకొస్తాను అని అంటారు, నేనే వద్దంటాను. ఆ బయట వేయించినా కనీసం దోశల పిండి ఇడ్లీ పిండి వేసినా 50 రూపీస్ తీసుకుంటారండి. అదేదో మనమే ఇంట్లో వేసుకుందామని చెప్పేసి ఇంకా నేను బయటికి పంపించనండి. ఇప్పుడు దాకా టీవీ చూసి టీ తాగేసి వెళ్ళి పడుకున్నారు. ఉదయం పూట 11 నుంచి 1 గంట పడుకుంటారండి. ఇక అక్కడి నుంచి నేను వంట చేసుకుంటా, ఇల్లు తుడుచుకుంటా ఉంటానండి. కిటికీ ఇది ఇలా పూజ చేస్తారండి ప్రతిరోజు. ఆయన హెల్ప్ చేస్తారులేండి నాకు. ఇంకా ఆయన చేసే పనులు ఆయనకుంటాయి, నేను చేసే పనులు నాకుంటాయి. ఇంకా అంటే ఉదయం పాలు తీసుకొస్తారు. పాలు అవి కాగబెట్టి, ఇప్పుడు అక్కడ ఉన్నప్పుడు అండి టీ పెట్టేవాళ్ళు. ఇప్పుడు టీ పెట్టట్లేదండి, నేనే పెడుతున్నాను టీ. ఇంకా గిన్నెలు కడగాలండి. గిన్నెలు కడిగేస్తే
పప్పు కూడా వెలిగించేస్తాను, గిన్నెలు కడుక్కుంటాను. ఫస్ట్లో గిన్నెలు స్టాండ్ ఎక్కడ పెట్టుకోవాలో ఏదో అర్థం కాలేదండి నాకు. ఇంకా ఇప్పుడు ఈ మూలన పెట్టేస్తే నిలబడుతుంది స్టాండు. నేను అది వేసుకుంటున్నానండి. ఫస్ట్లో అర్థం కాలేదండి, స్టాండ్ ఎక్కడ పెట్టుకోవాలా ఏంటా అనేది కూడా తెలియలేదు. ఇంకా అందుకని అమ్మోళ్ళన అలా పెట్టుకున్నానండి. స్టాండు నిలబడింది. అక్కడి నుంచి అక్కడ పెట్టేసుకొని కడిగేసుకుంటున్నాను గిన్నెలు. ఇంకా ఉన్నాయండి కడగాల్సినవి, అంటే వీడియో లెంత్ పెరుగుద్దని చెప్పేసి కొంచెం తోమేసి ఇక ఆపేసానండి. మళ్ళీ వీడియో అయిపోయాక చూపించలేనేసి గిన్నెలు బయటికి వెళ్ళి టబ్లో వేసుకొని పోయి కూర్చొని తోమి మళ్ళీ అవి తెచ్చుకొని ఎంత రిస్క్ అండి. అందుకని నేను ఎప్పుడు షింక్లోనే తోముతానండి. ఇవన్నీ ఖాళీ అయినాయి గిన్నెలు. ఇప్పుడు గిన్నెలు తోమాక ఆరాక ఇంకా మా వారు సర్దుతారండి. ఈ సర్దటం నాకు అసలు, నేను సర్దినా కానీ ఇది ఎక్కడ ఉండాలి అది ఎక్కడ ఉండాలని చెప్పేసి ఇది ఇక్కడ కాదు అది అక్కడ ఇక్కడ అని చెప్తారండి. అవి ఎక్కడుంటే ఏమైంది, వస్తువులే కదా అని అన్నా కానీ వినరు. నేను సర్దితే ఆయనకి ఇష్టం ఉండదండి. అందుకని ఆయన గిన్నెలు సర్దుతారు, హెల్ప్ చేస్తారులేండి నాకు బాగా. ఇవి ఇక్కడ సర్దుకున్నాక బాగున్నాయండి, మెరుస్తూ ఉన్నాయి. ఏదైనా నీట్గా చేసుకుంటే బాగుంటాయండి ఏ వస్తువు అయినా.
ఇంకా పప్పు కూడా ఉడికిందండి. ఇంకా లేటుగా లేచిన 2ంటికి అలా అయిపోద్ది. మధ్య మధ్యలో కూర్చుంటామండి. లేకపోతే మామూలుగా అయితే 2 గంటల్లోనే అయిపోద్ది పని. ఇంకా ఇంకా ఇల్లు తుడిచి ఇంకా 2 అవుద్దండి. ఇంకా మా పని ఎప్పుడైనా 2ంటికల్లా అయిపోవాల్సింది పని. అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.